తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వారి జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి మరి ఈ మే మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహంతో మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి అనగానే మనకి సింహలు చూసాక విల్లు ఎక్కువ పెట్టినట్టు, అంటే బాణం గుర్తు. సో అది విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఒకసారి బాణం వదిలేరంటే మళ్ళీ వెనక్కి తీసుకోరు, అది ఒకసారి మాట అన్నారంటే వెనక్కి తీసుకోరు. సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. సో వీరికి మామూలుగా శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు శివుణ్ణి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు, ఎక్కువగా ఇష్టపడతారు. ఆ దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తే కూడా వీళ్ళకి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వీరి ప్రస్తుతం ఏంటంటే అర్ధాష్టమసే నడుస్తుంది. అలాగే తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు. సప్తమ స్థానంలో మటు గురువు చాలా బాగున్నాడు. ఎందుకంటే గురువు మెయిన్గా ఏంటంటే దైవబలం, దైవానుగ్రహం కారకుడు. అలాగే వీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. మెయిన్గా మనం జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం కానీ, ఓల్డేజ్ హోమ్ కట్టించడం కానీ, ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అంటే గోచారిత్య సప్తమ స్థానంలో గురువు వచ్చింది అంటే ఇలాంటి వాటిలో హెల్ప్ చేసేందుకు అవకాశం ఉంది. అది వీడు స్టార్ట్ చేయొచ్చు కూడా అన్నమాట. సో అలాంటి మేజర్ ఈవెంట్ అనేది వాళ్ళకు ఉంది, ఇప్పుడు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే డబ్బు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా అర్ధాష్టమసే నడుస్తున్నప్పుడు విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. గృహిణులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్యాలు కూడా చేస్తూ ఉంటాయి ఈ రాశి వారికి. వీరు కూడా వెహికల్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అర్ధాష్టమసే అన్నప్పుడు చతుర్థ స్థానంలో శని ఉంటాడు. చతుర్థ స్థానమే మామూలుగా గృహస్థానం, వాహన స్థానం, అలాగే సౌఖ్యస్థానం, మాతృస్థానం, వాహన స్థానం, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అండి. సో ఈ 4 ఏవైతే చెప్పానో వాటికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో అమ్మగారికి చిన్న హెల్త్ ప్రాబ్లం చేయడం, వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, లేదా చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, చిన్న చిన్న అనారోగ్యం. అలాగే గృహస్థానం కూడా అదే అన్నాను. సో గృహస్థానంలో అంటే ఇంట్లో ఏదైనా చిన్న ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇవన్నీ అందులో కంట్రోల్ అవుతాయండి. అదే గురుబలం లేదనుకోండి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. సో వ్యాపారస్తులు కూడా మెయిన్గా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే బెస్ట్. ఎందుకంటే అనవసరమైన ఎక్స్పాన్షన్కి వెళ్ళినా కూడా, లేదంటే కొత్త వ్యాపారం చేసినా కూడా నష్టం వాటిల్లేనికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్ళకి మెయిన్గా క్రెడిట్స్ ఎక్కువగా ఇవ్వకండి.
లేదా కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, అప్పుల వాళ్ళ బెడద తప్పదు. ఇలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా ఈ మాసం అంతా. వివాహ యోగం ఉందా అండి ఈ మెయిన్గా మాసంలో సప్తమ ఏమైనా? స్థానం అనేది వివాహ స్థానం, ఉమ్. అలాగే సప్తమ స్థానం అనేది భార్య లేదా భర్త స్థానం. కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయం చెప్పచ్చు. ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుందండి వీరికి ఈ మాసంలో. ఆర్థికంగా మెయిన్ ఏంటంటే గురువు అనే గ్రహంతో ఆర్థికంగా బాగుందో లేదో చెప్పుకోవచ్చు. సో అలాంటి గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా బాగుంటుందని చెప్పాలి. మరి అనుకూల ప్రభావాల కోసం ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదంటారా? ఈ రిమోట్ ప్రస్తుతం అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే మెయిన్గా ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం. ఆంజనేయ స్వామికి అయితే మంగళవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల పూజ, సింధూర పూజ, వడమాల సమర్పిస్తే మంచిది. అలాగే బుధవారం శనివారం రోజున అయితే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు గోత్రనామాలతోటి ఆయనకి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా పరిహారాలు ముందు ముఖ్యం, ఇవి చేసుకుంటే గనక అవును, కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి. 100%. నమస్కారం గురుగారు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.